ఆంధ్రప్రదేశ్కి చేసే సహాయం మీద కేంద్రం తుది కసరత్తు చేస్తోంది. హోదా లేకుండా ప్యాకేజ్ మటుకే ఇవ్వాలని కేంద్రం భావిస్తుండటంతో సుజనా చౌదరి మరోసారి చర్చలు జరిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిశారు. స్పెషల్ స్టేటస్ తప్పనిసరిగా ఇవ్వాలని కోరినట్లు సుజనా చెప్పారు. సాయంత్రానికల్లా కేంద్రం చేసే ప్రకటనపై క్లారిటీ వస్తుందన్నారు సుజనా. మెయిన్ గా హోమ్ మినిస్ట్రీ గారి దగ్గర ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నిటి గురించి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత డీలిమిటేషన్, తర్వాత ఏపీ భవన్ బైఫర్కేషన్ లెటర్స్ అన్ని కూడా ఇష్యూ చేశారు ఆల్రెడీ. ఇంక ఇప్పుడు ఏదన్నా ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా కమిటీ వేయడం జరిగింది. ఇద్దరు ఆఫీసర్స్ని పెట్టి హోమ్ మినిస్ట్రీ హెడ్ చేస్తూ దాని వరకు రిజాల్వ్ అయింది. మిగిలిన సబ్జెక్ట్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్ని కూడా డిస్కస్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని మేము డిమాండ్ పెట్టాం. దాని మీద తర్జన బజ్జలు పడతా ఉన్నారు. ఏ సంగతి సాయంత్రానికి కొంత తెలుస్తుంది. చూడాలి, మరి తెలియదు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అంటే వాళ్ళు మరి లీగల్కి మళ్ళీ రిఫర్ చేశారట, ముందుకి వెనక్కి వెళ్తా ఉంది. మా ముఖ్యమంత్రి గారు అయితే చాలా గట్టిగా ఉన్నారు. మేమందరం కూడా స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలని. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్డీసీకి పంపించి ఆ ప్రాసెస్ అంతా మొదలు పెడితే పుణ్యకాలం కాస్త అయిపోద్దని కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఏం చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేస్తా ఉన్నాం. ఓకే. చంద్రబాబు ఢిల్లీకి వస్తే బాగుంటుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుకి ఫోన్ చేశారు. ప్యాకేజ్, రైల్వే జోన్ పైన మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీకి వచ్చే అంశంపై మాట్లాడే బాధ్యతని సుజనా చౌదరికి అప్పగించారు. ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అక్కడి నుంచి అందిస్తారు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి బెనిఫిట్స్ చేకూర్చే ఆలోచనలో ఉంది కేంద్రం? ఏ దిశగా అడుగులు పడుతున్నాయి? మీ వద్ద అప్డేట్ ఏమిటి? అన్ని అంశాలపై పూర్తిగా సమగ్రంగా చర్చించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రతిపాదనలకు నివేదికలను ప్రధానమంత్రి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రికి చాలా క్లుప్తంగా వెంకయ్యనాయుడు వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే సందర్భంలో ప్రకటన చేసే సందర్భంలో ముఖ్యమంత్రి కూడా ఉంటే బాగుంటుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ప్రకటన చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా ఉంది. ఆ మేరకు ఈ అంశాన్ని సుజనా చౌదరి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు ప్రతిపాదనపై ముఖ్యమంత్రి అంగీకరించారా లేదా అన్నది ఇంకా తెలిసి రాలేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా ఉండాలన్నది అందరి ఆలోచన. ఇక అన్ని అంశాలపై ఇప్పటికే సమగ్రంగా చర్చించడం జరిగింది. ఈ ఆర్థిక ప్యాకేజీ, అదేవిధంగా రైల్వే జోను, ఇతరత్ర ఆర్థిక లోటు భర్తీ చేసే విషయం, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, దీనికి సంబంధించినటువంటి బిల్లులు ప్రవేశపెట్టడం, ఇలాంటి అన్ని అంశాలపై కూడా సమగ్రంగా చర్చించి ఆ ప్రతిపాదనని కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలియజేయగానే ఆ మేరకు ముఖ్యమంత్రిని కూడా మరొకసారి సంప్రదించి ఈ విషయంపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అధికారిక ప్రకటన ఈ రోజే ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ మేరకు ఇంకా తుది దశలో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ప్రసాద్, చంద్రబాబు ఢిల్లీకి రావాల్సిన కూడా సూచనలు వస్తున్నాయి, ఎందుకని? మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు, అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క మనోగతాలు, పార్టీ నాయకులు, ఇతరత్ర వారి యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాతనే సంతృప్తికరమైన రీతిలో ఈ యొక్క ప్రకటన ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఒకసారి ప్రకటన చేసిన తర్వాత అధికారికంగా ప్యాకేజీ కానీ ఇతరత్ర అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని అంశాలపై ప్రకటన చేసిన తర్వాత ఇక దానిపై విమర్శలు ఉండరాదు అన్న అంశంపైనే ప్రధానమంత్రి చాలా పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ప్రధానమంత్రి దీనికి సంబంధించి ఈ బాధ్యతలను కేంద్ర ఆర్థిక మంత్రి సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఆయన లావోస్ బయలుదేరబోయే ముందు కొన్ని మార్గదర్శకాలను చాలా ఖచ్చితంగా నిర్దేశించడం జరిగింది. ఈ పరిధిలోనే ఈ ప్యాకేజీ సంతృప్తికరమైన రీతిలో ఉండాలి. అదే సందర్భంలో ఎక్కడా కూడా విమర్శలకు తావు ఇవ్వకుండా, ఇతరత్ర ప్రతిపక్షాలకు కూడా విమర్శలు రానియకుండా
దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీపై ఉంది. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. అక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి అక్కడ సొంత పార్టీ బీజేపీపై కూడా ఎలాంటి విమర్శలు రాకూడదు అన్న అంశంపైనే వీరంతా కూడా చర్చలు జరుపుతున్నారు. ఆ మేరకు చర్చలు సమగ్రంగా చర్చించి అందరి అభిప్రాయం మేరకు, అందరి అనుమతి మేరకు, అందరి యొక్క సమ్మతి మేరకే ఈ ప్రకటన ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం మేరకు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఢిల్లీ నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సురేష్ ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తారు. సురేష్, ఇప్పుడే మనం ప్రసాద్తో మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎటువంటి విమర్శలకే తావు లేకుండా సంతృప్తికరంగా ఉండేట్లుగా ప్రకటన ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి అలా జరగాలి అంటే ప్రకటన చాలా క్రియాశీలకంగా ఉండాలి. ఎటువంటి బెనిఫిట్స్ హోదానా ప్రకటించాలి? మరి అంటే ఎటువంటి ప్రకటన చేసే ఆలోచనలో ఉంది కేంద్రం? మీకు అందుతున్న సమాచారం ఏమిటి? పరితో స్పష్టంగా ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఇచ్చే దిశగా అయితే ముందుకు వెళ్ళట్లేదనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రత్యేక ప్యాకేజ్ దిశగా చర్చలు జరుగుతున్న అంశం మాత్రం మనకు తెలుస్తున్నటువంటి వివరాలు. ముందుగా ప్రత్యేక ప్యాకేజ్ దిశగానే అడుగులు వేస్తున్నటువంటి విషయంపైనే ప్రధానంగా ఇటు టీడీపీతో అటు రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడుతో కేంద్రం ఇప్పటి వరకు కూడా చర్చలు జరిపినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. మరి ప్యాకేజీని మాత్రం టీడీపీ సర్కారు ఒప్పుకునేటువంటి అవకాశాలు కనపడలేదు. హోదా ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోనే ఇప్పటి వరకు కూడా చర్చలు జరుపుతుంది. అయితే ఇవాళ రాజ్నాథ్ సింగ్ ను సుజనా చౌదరి, సీఎం రమేష్ కలిసిన తర్వాత వెంకయ్యనాయుడుతో వాళ్ళు సమావేశమయ్యారు. ఈ రోజు ప్రత్యేక హోదాకు పట్టుబడితే జాతీయ అభివృద్ధి మండలికి ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు తీసుకెళ్లి దీనిపైన వైబిలిటీని ఆలోచించే దిశగా ముందుకు వెళ్తామని కేంద్రం అంటుంది. అంటే ఉన్న అంశము ప్రత్యేక హోదా విషయం పైన ముందుకు వెళ్తే మాత్రం అటకెక్కే అవకాశాలున్నాయి. ఉన్న పుణ్యకాలం కాస్త 2.5 ఏళ్లు పూర్తయ్యేటువంటి సందర్భం వస్తుంది కాబట్టి ఇప్పటికే 2.5 ఏళ్లు పూర్తయినా హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్యాకేజ్ తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలా లేదా అనే దానిపైనే ప్రస్తుతం చంద్రబాబు ఈ విషయం పైన ఇటు రాష్ట్ర మంత్రులతోనూ ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో పాటు ఎంపీలతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇవాళ లావోస్ ఏషియా సమ్మిట్ కి సంబంధించి పర్యటనకు వెళ్లారు. 2 రోజుల పర్యటన కోసం లావోస్ వెళ్లిన ప్రధాని ఈ సందర్భంలో మరి ప్రధానితో చంద్రబాబు నాయుడు చర్చలు జరపకుండా నేరుగా ఆర్థిక మంత్రి యొక్క హామీతోనే ముందుకు వెళ్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రత్యేక ప్యాకేజీ దిశగా ముందుకు వెళ్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో హోదాకు తగ్గట్టుగా ప్రత్యేక ప్యాకేజీ అంతకు మించి ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అధికారికంగా స్పష్టంగా ప్రకటన అయితే చేయలేదు. ప్యాకేజ్ ఇస్తామనే విషయాన్ని కూడా ప్రకటన ఎవరు చేయలేదు. మరి ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి చర్చలు ప్యాకేజ్ దిశగా, ఆర్థిక ప్యాకేజ్ దిశగా అయితే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఆర్థిక ప్యాకేజ్ లో కూడా మరి రాష్ట్రాన్ని సంతృప్తి పరుస్తారా, రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరిచే దిశగా ఈ ప్యాకేజ్ ఉంటుందా లేదనే దానిపైన కూడా ఇంకా సందిగ్ధ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్యాకేజ్ దిశగా ముందుకు అడుగులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దీన్ని సమ్మతిస్తారా లేదనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా దిశగా అడుగులు పడి ప్రజలందరూ కూడా ఆ విషయం పైన ఆలోచిస్తూ ఒక సెంటిమెంట్ గా మారిన సందర్భంలో ప్యాకేజీ ప్రకటిస్తే మరి రాష్ట్ర సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. టీడీపీ వర్గాల నుంచి తెలిసినటువంటి సమాచారం మేరకు మాత్రం ప్రత్యేక ప్యాకేజ్ అంటూ ప్రకటిస్తే ఇది తాత్కాలికంగానే, ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలి, దాని తర్వాతనే మేము దీన్ని విషయం పైన ఒక స్పష్టత తీసుకుంటాం. ఈ ప్యాకేజీకి కూడా ప్రజలకు సమ్మతమైనటువంటి ప్యాకేజీగా ఉంటే దీనిపైన టీడీపీ సర్కారు చంద్రబాబు నాయుడు సమ్మతి తెలుపుతారు తప్ప లేదంటే కేంద్రంతో సంప్రదింపుల దిశగానే ముందుకు వెళ్లి హోదా సాధించుకు దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి టీడీపీ వర్గాల నుంచి తెలిసినటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే ప్యాకేజ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తే ముఖ్యంగా 2 అంశాలపైన రెవెన్యూ లోటును తీర్చాలి, రాజధాని నిర్మాణానికి సహకరించాలి. ఈ 2 అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా జీఎస్టీ బిల్లును ఆమోదించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర సర్కార్, ఏపీ సర్కార్ కూడా జీఎస్టీ బిల్లును కేబినెట్ ఆమోదించింది, అసెంబ్లీ కూడా ఆమోదించే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పన్నులకు సంబంధించి రాయితీలు అనేవి ఉండవు. దాన్ని లోటును పూడ్చే దిశగా కేంద్రం సహాయ సహకారాలు అందించే దిశగానే ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. వైజాగ్ కేంద్రంగానే రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి టీడీపీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ బేస్ గా ఇచ్చేందుకు మాత్రం ఇస్తే మాత్రం తాము ఒప్పుకోనటువంటి అభిప్రాయాన్ని టీడీపీ వ్యక్తపరుస్తుంది. ఒరిస్సా రాష్ట్రం ఒప్పుకోకపోతే తాము బీజేపీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నది కాబట్టి తమకు ఖచ్చితంగా వైజాగ్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో, నేషనల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో సెంట్రల్ యూనివర్సిటీని, దానికి కూడా కేంద్రం ఇంకా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ క్లియరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళినప్పటికీ కూడా దీనిపైన ఒక స్పష్టత లేనటువంటి అభిప్రాయంతో రాష్ట్ర సర్కారు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా రాష్ట్ర సర్కార్ని కాకుండా ఏపీ ప్రజలను మెప్పించే దిశగా ప్యాకేజీ ఉంటే టీడీపీ సర్కారు ఈ విషయాన్ని ఒప్పుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం వెంకయ్యనాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తారా లేనటువంటిది ప్రశ్నార్థకంగానే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వచ్చి వెంటనే
ప్యాకేజీని ఆమోదించుకునే దిశగా ముందుకు వెళ్తే మాత్రం టీడీపీకి ఇక్కట్లు ఎదురేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి రాష్ట్ర సర్కారుకు చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే కనపట్లేదు. హోదాకే రాష్ట్ర సర్కారు టీడీపీ పట్టుబడుతున్నప్పటికీ కేంద్రం మాత్రం నీతి ఆయోగ్ రెఫర్ చేస్తూ ఇంతకాలం పుణ్యకాలం పూర్తి చేసింది. ఇప్పుడు మరి జాతీయ అభివృద్ధి మండలికి హోదాను పంపిస్తే రాష్ట్రానికి ఇంకా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి తాత్కాలిక ఉపశమనం కోసం ప్యాకేజీ దిశగా టీడీపీ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ హోదాను బలంగా పట్టుపట్టేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నట్టుగా కనపడుతుంది. దీంతో పాటు చూసుకుంటే ప్రధానమంత్రి లేని సందర్భంలో ఈ అవకాశం ప్యాకేజ్ దిశగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ఇవాళ చేస్తారా లేదన్నది కూడా ఉత్కంఠగా మారింది. మరి సాయంత్రం లోపు ఒక ప్రకటన, ఒక స్పష్టత వస్తుందనేటువంటి ఆశాభావాన్ని సుజనా చౌదరి వ్యక్తపరిచినప్పటికీ ఆ దిశగా మరి కేంద్రం అడుగులు వేస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు టీడీపీ సర్కార్ ఏ విధంగా ప్యాకేజ్ పై స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కంటిన్యూస్ గా ప్యాకేజ్ దిశగానే కేంద్రంతో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. పరితోష్, సురేష్, ఈ ప్యాకేజ్ ప్రకటన వైపే పోతున్నట్లయితే రైల్వే జోన్ ప్రకటన కూడా ఆశించవచ్చా? దానికి సంబంధించిన కదలికలు తెలుస్తున్నాయా? ఆ సమాచారం కూడా వస్తుంది ఏమిటి? రైల్వే జోన్ పైన కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి దిశగా కూడా గతంలో నుంచి టీడీపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు సురేష్ ప్రభు రైల్వే మంత్రి, ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం రాజ్యసభకు వహిస్తున్నటువంటి ఎంపీ కాబట్టి రైల్వే జోన్ ఖచ్చితంగా వైజాగ్ వస్తుందనేటువంటి ఆశాభావాన్ని టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తపరుస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం విజయవాడ బేస్ గా వెళ్లే విషయంలో పరిశీలిద్దామనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని మాత్రం టీడీపీ సర్కారు ఒప్పుకునే ప్రసక్తి లేనటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. ఇటు బీజు జనతాదళ్ ఉన్నటువంటి ఒరిస్సా సర్కారుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం తాము ఒప్పుకోము. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి అనుకూలంగా ప్రస్తుతం నిర్ణయం ఉండాలి. వైజాగ్ జోన్ ఇవ్వాల్సినటువంటి దిశగా పట్టుబట్టేటువంటి అవకాశం కనపడుతుంది. దాంతోపాటు పోలవరం ఫేజ్ 1 పూర్తి చేయాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేంద్రం సహకరించట్లేదనే అభిప్రాయాన్ని కూడా టీడీపీ పదే ఆర్థిక శాఖ ముందుంచినప్పటికీ, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, పార్లమెంట్ దీన్ని చట్టంలో పెట్టినప్పటికీ కూడా ఈ విషయంపైన స్పష్టత ఇవ్వకపోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడం కూడా టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఇప్పటి వరకు కూడా కేంద్రంతో చర్చలు జరిపినటువంటి పరిస్థితి. మరోవైపు చట్టంలో ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా అంశాలు, ఇది పునర్విభజనకు సంబంధించినటువంటి అంశమైనా కానీ, దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాలయాలు కానీ, ఇవే కాకుండా రాష్ట్రం రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించినటువంటి అంశం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెవెన్యూ లోటును పూర్తి చేసే దిశగా సహకరించాల్సినటువంటి అంశం కూడా టీడీపీ కేంద్రంతో చర్చలు జరుగుతుంది. అయితే కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు 16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉందని కేంద్రంకి ఇచ్చినప్పటికీ కూడా దీన్ని 8,000 కోట్లు మాత్రమే కేంద్రం పరిగణించినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో ఇప్పటికీ కూడా రెవెన్యూ లోటును పూర్చే దిశగా కేంద్రం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించలేదని చెప్పి టీడీపీ సర్కారు గతంలో నుంచి కూడా కేంద్రంతో చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంకి ప్యాకేజీ ప్రకటించినా ఆ నిధులు అప్పటికప్పుడు కూడా విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉండవు. అది ఒక టైం బాండ్ గా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా కూడా టీడీపీ సర్కారు ఆలోచనలో పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ప్యాకేజ్ తీసుకుంటే కూడా దానివల్ల రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందా లేదనే దానిపైన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్ర సర్కారుకు హోదా ప్రకటించకపోతే తాత్కాలిక ఉపశమనం కోసం ప్యాకేజ్ దిశగా చర్చలు జరిపి తీసుకొని ప్రత్యేక హోదా కోసం పోరాడే దిశగా టీడీపీ ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అది కూడా రాష్ట్ర ప్రజలకు సమ్మతమైతేనే టీడీపీ పార్టీ గాని సర్కారు గాని ఈ ప్యాకేజ్ ను ఒప్పుకునే దిశగా ముందుకెళ్లే దిశగా అడుగులు పడుతున్నట్టుగా టీడీపీ వర్గాల నుంచి మనకు తెలిసినటువంటి సమాచారం. పరితోష్, రైట్, థ్యాంక్ యూ సురేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. ఈ రోజు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. చంద్రబాబు ఢిల్లీకి రావాలని ఢిల్లీ నుంచే సంకేతాలు అందుతున్న సమయంలో దాని మీద చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ఇవాళ ముఖ్యమంత్రి తన షెడ్యూల్ కూడా క్లియర్ గా పెట్టుకున్నారు. ఇదే అంశమే దృష్టి సారిస్తున్నారు ఆయన. అయితే ఎటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అక్కడ? పిఎంఆర్ మీద సమాచారం అంటే పరితోష్, కేంద్రం ప్రకటించే ఆర్థిక ప్యాకేజీ మీద పూర్తిగా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో కూడా పరిస్థితి తనకు సంబంధించిన తన అపాయింట్మెంట్స్ అన్నింటినీ దాదాపు క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి, సీఎం క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు కేంద్ర పరిణామాలను, ఈ ప్రకటన ఏ విధంగా ఉండబోతోంది అన్న దాని మీద సుజనా చౌదరితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మంత్రులతో కూడా చర్చిస్తూ ప్యాకేజ్ ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దాని మీద కూడా విశ్లేషణ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి కూడా కేంద్ర పెద్దలు ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్యాకేజీని ప్రకటించే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్న క్రమంలో
ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే హోదా వ్యవహారం అనేది సెంటిమెంట్ అనే క్రమంలో ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీన్ని ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద కూడా మంత్రులతో సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వెళ్లాలా వద్దా అన్న డైలమాలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒత్తిడి మరీ ఎక్కువైతే ఏం చేద్దాం అన్న దిశగా కూడా ముఖ్య నేతలతోనూ అలాగే సీనియర్ మంత్రులతో చంద్రబాబు నాయుడు సంపర్కాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజ్ వ్యవహారం కానీ అలాగే హోదా వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే అనే దిశగా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూనే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే హోదాని మించిన స్థాయిలో ఆర్థిక ప్యాకేజీ కనుక వస్తే దాన్ని కొంచెం ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఆలోచించవచ్చు. అలా కాకుండా న్యాయం చేయని విధంగా కనుక ప్యాకేజీ ఉంటే, ఆర్థికంగా ఎటువంటి లాభం చేకూరని విధంగా కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా అటు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించిన కసరత్తులు ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు కేంద్రం ఏమేమి ఇవ్వబోతుందన్న సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్య అధికారులతోనూ అలాగే సీనియర్ మంత్రి యనమలతోనూ చంద్రబాబు నాయుడు సమీక్షించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆర్థిక లోటు వ్యవహారానికి సంబంధించి కేవలం 7,000 కోట్ల రూపాయలుగానే కేంద్రం చూపిస్తుంది. దాన్ని 16,000 కోట్లుగా గతంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఈ నేపథ్యంలో దాన్ని పెంచే దిశగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది కనిపిస్తుంది. అలాగే రైల్వే జోన్ అంశం మీద కానీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధుల వ్యవహారం మీద కానీ కేంద్రాన్ని మరింతగా ఒప్పించి కేంద్రంపై ఒత్తిడి పెంచి మరిన్ని నిధులు రాబట్టుకునే దిశగా ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లాలా వద్దా అన్న దిశగానే చంద్రబాబు నాయుడు సంప్రదింపులు అలాగే డైలమాలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీదే సీనియర్ మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నారు. పరితోష్, భీమా, ఆర్థిక సాయం అంతా కూడా కేంద్రం చేసేది ఒకవైపు అయితే, ప్రధానంగా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇండస్ట్రీస్కి ఇస్తే కొత్త రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ వస్తాయనేటువంటి పరిస్థితి కదా. మరి అంటే ప్రత్యేక హోదా అనేది ప్రకటించకపోయినా అటువంటి వెసులుబాటు ఏమైనా చేయగలిగే పరిస్థితి ఉంటుంది ఆ కేంద్రం హోదాని ఇవ్వకపోతే? మరి దానికి ఆల్టర్నేటివ్ ఏం చూపించగలుగుతుంది కేంద్రం ప్రభుత్వం ఏమనుకుంటోంది ఆంధ్రప్రదేశ్లో? పరితోష్, ప్రత్యేక హోదా వస్తే గనక ఖచ్చితంగా రాయితీలు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయన్న అభిప్రాయంతోనే ప్రత్యేక హోదా ఉంటే బాగుంటుంది, దానివల్ల రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా కావాల్సిందే, ఇది ఒక రాష్ట్రానికి ఉపయోగపడే విషయమే కాకుండా సెంటిమెంట్ గా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననే విషయం మీద ఇప్పటికే ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రత్యేక హోదా వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో అటువంటి ఉపయోగాలే ఒక నిధిని ఏర్పాటు చేయడం ద్వారా కల్పిస్తాం. ఒక 500 కోట్ల రూపాయలతో ఒక నిధిని రాయితీల నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక హోదా వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో వాటికి 90% గ్రాంట్ వస్తుంది. హోదా కనుక లేకపోతే 60% మాత్రమే గ్రాంట్ గా లభిస్తుంది. సో ఆ 30% ఏదైతే ఉంటుందో రాకుండా, ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రాకుండా ఏదైతే ఉంటుందో దాన్ని భర్తీ చేసే దిశగా కూడా కేంద్రం కసరత్తులు చేస్తే ఏదైనా ఆలోచించవచ్చు. రైట్. సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కి బదులుగా ఇచ్చే నిధిని పోని రాష్ట్రాన్ని కల్పించే ఆలోచన చేస్తుందా కేంద్రం అన్నట్టుగా మరి చర్చలు సాగుతున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే పూర్తి ఇంకా నెగోషియేషన్స్ అయితే సాగుతున్నాయి ఢిల్లీలో. సాధ్యమైనంత వరకు హోదా ప్రకటన కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని క్యాంపు కార్యాలయం నుంచి మా ప్రతినిధి చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీలో సమాలోచనలు మటుకు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి.